చంద్రబాబు గారితో కాన్వాయ్లో ప్రయాణం చేసిన తర్వాత పోసిబాబు గారు మొత్తం మలకపల్లికి ఫేమస్ అయిపోయారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఆయనకు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మలకపల్లిలో ఎవరిని అడిగినా పోసిబాబు గారు ఎక్కడ ఉంటారని చెప్పగలిగే పరిస్థితి వాళ్ళ. మనం మొత్తం పోసిబాబు గారి ఇంటి దగ్గరలోకి వచ్చాం, చాలా దూరం నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చాం. ప్రజెంట్ ఇప్పుడు ఇదే పోసిబాబు గారు ఇల్లు అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పోసిబాబు గారు ఉన్నారేమో. మనం ఒకసారి వాతావరణం ఇదంతా చూసినట్లయితే చాలా ఆహ్లాదకరంగా, చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి ఎవరింటికి వెళ్ళినా కూడా ఈ ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేటువంటి వ్యక్తుల మధ్య స్పెండ్ చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారా అనిపిస్తుంది. చూస్తే చుట్టూ ఈ అరటి చెట్లు కావచ్చు, ఇక్కడ మేకలను కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు, కోళ్ళు ఇవన్నీ. చాలా బాగుంది అంబియన్స్. ఇల్లు కూడా మనం చూసాం కదా, సేమ్ ఇదే హౌస్. సో కన్ఫర్మ్ ఇదే మనకు కావాల్సిన పోసిబాబు గారి హౌస్. ఆయన ఉన్నారేమో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నిన్న మనం చూసాం కదా చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా అమ్మా ఎవరైనా ఉన్నారా? పోసిబాబు గారు ఇల్లు ఇదేనా ఉన్నారా లేరా? గడికి వెళ్ళారు. ఎంతసేపట్లో వస్తారు? అవునా, ఓకే ఓకే. అంత సకల సంతోషం అండి నాకు. ఎందుకంటే బాబుగారు పక్కన కూర్చొని నేను 2 కిలోమీటర్లు జర్నీ చేశానండి. అందుకే ఆగాం. మరి మీ మేకలు ఆకలితో ఉండిపోతాయి కదా. చాలా బాగుందండి వాతావరణం. బాబు గారు బాగా మంత్రముగ్ధులు అయిపోయి ఉంటారు మీ వాతావరణాన్ని చూసి. ములగ చెట్లు, కరివేపాకు చెట్లు, అరటి చెట్లు వచ్చారండి. చాలా బాగా చూసారండి. అయితే నా విషయం గురించి అయితే అండి ఆయన చాలా కేర్ తీసుకున్నారండి. ఏంటంటే అండి నా ఒక ఉపాధి ఏటని అడిగారండి. అడిగితే నేను చెప్పానండి అయ్యగారికి. ఏ విధంగా అంటే అండి, ఇవ్వండి ఒక డ్వాక్రాలో 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారండి మా ఆవిడ గారికి. డబ్బులు ఎట్టి నేను మేకలను అభివృద్ధి చేశానండి. 4 మేకలను కొన్నానండి. 4 మేకలు 4 పిల్లల్ని ఎట్టినాయండి. ఇగోండి 4 పిల్లలండి. 4 పిల్లల్ని ఆయన అయ్యగారు అడిగారండి. నాకు ఇంకెంతవరకు లబ్ధి పొందలేదండి. అవి అమ్ముకుంటే దానికి ఉపాధి ఏంటి అన్నది తెలుస్తుందండి అయ్యగారు నేను చెప్పానండి. అయితే చూసారండి అయ్యగారు, అంతా బాగానే ఉందండి, చేశారండి. నా ఇంటికి వచ్చారండి. నన్ను చాలా ఆప్యాయంగా, ఫ్రెండ్లీగా, ఒక తమ్ముళ్ళలాగా నన్ను అడిగారండి. అడిగితే దానికి సమాధానం చెప్పానండి అయ్యగారికి. నాకు అంతకన్నా సంతోషం అంటే కష్టాల్లోనూ ఏడిపోతుందండి. ఒక ఆనంద బాష్పాలు నాకు ఏడుపు వచ్చిందండి. ఆయన గారు చేసిన పని ఈ ఊళ్ళో ఎస్సీ మాదిగా కుటుంబంలోకి వచ్చాడంటే ఒక అన్న తమ్ముళ్ళలాగా నన్ను ఆప్తరించి ఆయన చేశాడు. కాబట్టి ఆయనకి 1,000,000 వందనాలండి. కాదు, ఇప్పుడు చంద్రబాబు గారు మీ పక్కన కూర్చోవడం అంటే మనం కులాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన చంద్రబాబు గారికి అలాంటి భావన ఎటు ఉండదు కాబట్టి. కానీ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అంత స్నేహభావంతో మీ పక్కన కూర్చుని చక్కగా చెయ్యేసి మాట్లాడతా, ఏంటి పోసిబాబు అని మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది? అసలు మనసుకు చాలా సంతోషం కలిగిందండి. చాలా అంటే చాలా అండి. నాకు ఏయో కొన్ని సమస్యలు ఉన్నా చెప్పానండి, ఇమ్మీడియట్గా చేసేసారండి. జిల్లా కలెక్టర్ గారు వచ్చారండి. ఆయన గారు జిల్లా కలెక్టర్ అమ్మగారు నాకు బొరాస్ ఇచ్చారండి. దత్తం చేసుకున్నారండి నన్ను. నా కుటుంబం ఒక 100 రోజుల్లో మొత్తం ఫాస్టింగ్ మొత్తం అన్ని చేసేస్తానన్నారండి. నిన్న బాబు గారు కలిశారు. మళ్ళీ పొద్దున్న లేచాక మీ జీవనం, మీ మేకలకు మేత తెచ్చుకున్నారు,
చక్కగా మీరు పొలంలోకి వెళ్ళారు, బాగా కష్టపడ్డారు. ఈ కష్టం మాత్రం అక్కడికి వెళ్ళదు, అది మీ జీవితం అంతా ఉంటది. చంద్రబాబు గారు కూడా నన్ను అదే చెప్పారు, ఏమండి మీ కష్టం మీ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలన్నారు. ఆలోచనలు మీతో పంచుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అండి? నాకు చాలా సంతోషం అండి. అయ్యగారు ఒకటే చెప్పాడు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఒకరిని భరోసా ఏంటంటే లేనంటే వాళ్ళకి ఒకరు తీసుకోవాలి, ఏంటి దత్త తీసుకుని చేస్తే మనకు కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆయన గారు భరోసా, అది నెరవేరాలని మా ఆశ, అంతేనండి సార్. మొత్తానికి బాబు గారు అయితే వచ్చి మీకు మంచి బలాన్ని ఇచ్చారు. బలాన్ని ఇచ్చారండి. బలాన్ని అంటే ఆ కూతి కథ బలం కాదండి, అయ్యి బాబు అది చేస్తే మనకి లేనంటే ఉండడండి. ఇప్పుడు ఉన్నవారు ఉన్నారు, ప్రైవేట్గా ఖర్చు పెట్టుకుంటారు, అది కాదండి. లేనోడు కూడెట్టింది పుణ్యం అండి. ఆ లేని వాడిని పైకి తీసుకెళ్ళాల, ఆయన కాన్సెప్ట్ అదేంది. అది చాలా మంచి పని అండి. అది తెలుసుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ఎంచేతంటే ఆయన నిర్ణయించిన పథకం చాలా మంచిదండి. అది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి. ₹1,00,00,000 ఉన్నప్పుడు నేను ఎవరినొకరిని పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ రావాలండి, ప్రతి వాళ్ళకి ఆలోచన రావాలండి. అప్పుడు మనకు నిరుపేద కుటుంబం ఉండదండి. మీరు ఇప్పుడు నిరుపేదల గురించి మాట్లాడారు. చంద్రబాబు గారు పేదల సేవలు అనే కార్యక్రమంలో భాగంగా మీ దగ్గరకు వచ్చారు. ఇక్కడ పేదలు అనేటప్పటికి ఎక్కువగా ఉండేది బలహీన వర్గాలు, ఈ దళిత వర్గాల్లోనే. ఇవాళ మీరు ఒక మాదిక కులానికి చెందిన చర్మకార వృత్తిలో ఉన్నారు. అంటే మిమ్మల్ని అంత దగ్గరికి తీసుకుని, అంటే దగ్గరికి తీసుకోవడం అంటే అది వేరే కోణంలో కాదు, అంత ప్రేమగా ఆప్యాయతగా మిమ్మల్ని ఆయన ఆదరించినటువంటి తీరు నిజంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, సొసైటీలో కూడా వాళ్ళ ఆలోచనల్లో కూడా ఎంత ఉన్నతంగా కనిపించింది. మారాలండి, జనం మారాలండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఏదో పెట్టాలా. అప్పుడు తింటాక మాకు కూడా తినలేదండి ఆ రోజుల్లో అండి. మేము చాలా కష్టాలు అనుభవించామండి. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడైతే ఎలాగుందంటే అండి, చాలా బాగా ఉందండి, చాలా బాగా చేస్తున్నారండి ఈ పరిపాలన అండి. గతం పరిపాలన అయితే మొత్తం పాతమే. ఏది గతం అంటే ఎప్పుడండి 5 సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పరిపాలన అండి. నాకు 4 చెప్పులు చెత్తలు అరిగిపోయానండి. కావాలితే ఇప్పుడు కూడా చూపెడతానండి. అయ్యా నా బతికిదండి ఏటి అని అడిగితే ఎవరో కూడా సమాధానం చెప్పలేదండి. పోస్బాబు గారు, మీ ఇల్లు చూసాం, అంటే మీ పేదరికం ఏదో కట్టుకున్నారు కష్టంతో, మీరు కష్టపడినటువంటి ఈ స్థాయికి తెచ్చి అలా వదిలేశారు. దానికి కారణం ఏంటనేది నన్ను బాబు గారితో మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా. ఇప్పుడు బాబు గారు మీకు ఇచ్చిన భరోసా ఏంటండి? భరోసా అంటే అండి, నిన్న చెప్పానండి నాకు ఇలాగ 1,50,000 వస్తాయండి, 2 లక్షలు అంటే 1,50,000 నాది మీ స్కీమ్లో వచ్చిందండి. అయితే 50,000 పెంచారండి. నేను బేస్మెంట్ లేపుకున్నానండి. బేస్మెంట్ లేపుకుంటే అయితే అప్పుడు నిన్న ఎలా జరిగింది కదండి, ఇలాగనే అని చెప్పేదాడు కలెక్టర్ గారు అన్నారు, ఈయనకి 1,50,000 రావాలండి సారు అని చెప్పారండి అమ్మగారికి. అయితే కలెక్టర్ గారు ఎంత అవుతుంది ఏటని అయ్యగారు అడిగేటప్పటికి ఇలాగా ఎంత అవుతుందండి, ఇంకా ఎక్కువ అవ్వచ్చండి సార్ అని చెప్పారండి. ఆ కలెక్టర్ అమ్మగారు నాకు ఏం చెప్పారంటే అండి, మొత్తం అయ్యగారితో, నాకు కాదండి అయ్యగారితో చెప్పారు. అయితే 4 లక్షలు 3,50,000 అవ్వచ్చండి అంటే అయ్యగారికి అయ్యగారు ఏమన్నారంటే, ఎంత పడితే అంత చేపిచ్చే కనమో డబ్బులు నేను ఇస్తానని కలెక్టర్ అమ్మగారితో చెప్పారండి. ఇదండి జరిగిన నిన్నది. బాబు గారు ఇచ్చిన ఈ నమ్మకం అనేది మీరు ఇంకా చురుగ్గా పనిచేయడానికి అవకాశం కల్పించింది. ఒకసారి మీ ఇల్లు కూడా చూద్దాం. అంటే మీరు అంత పేదరికంలో ఉన్నా కూడా మీరు ఎదగాలనేటువంటి తాపత్రయం మీలో ఉంది, కష్టపడి పైకి రావాలనేది. అది నన్ను బాబు గారు మీరు మాట్లాడినప్పుడు కూడా సీఎం గారితో అది స్పష్టంగా కనిపించింది. ఒకసారి మీ ఇల్లు కూడా చూపించండి మాకు ఎలా ఉంది. పోసిబాబు గారి ఇంట్లో ఉన్నామండి. నిన్న చంద్రబాబు గారు వచ్చినటువంటి ఇల్లు ఇదే, చంద్రబాబు గారు కూర్చున్నటువంటి మంచం ఇది. అంటే సామాన్యుల సాధక బాధకాల వల్ల జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది తెలుసుకునే ప్రయత్నం ఇది.
పేదల సేవలో అంటూ తర్వాత ప్రజావేదిక నిర్వహించి పేద ప్రజలతో మాట్లాడడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం అనేది మనం గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక జత చెప్పులు కొన్నారు. ఇవే కదండి పోసుబాబు గారు? ఇటువంటి 10 ఇంచి తీసుకున్నారండి అయ్యగారండి. తర్వాత ఎంచుకుని తీసుకున్నారా? అది నచ్చి తీసుకున్నారండి. తర్వాత క్యాప్లో ఒక 10 క్యాప్లో ఉంటే అందులో నచ్చిన క్యాప్ ఒకటి తీసుకున్నారండి. అయ్యగారండి 5,000 రూపాయలు నాకు ఇచ్చారండి. నాకు వద్దన్నానండి. ఎవరికి? మీకు ఇచ్చారా? నాకు ఇస్తుంటే వద్దన్నానండి. మా భార్య గారి చేతిలో తీసుకోవయ్యా నేను ఇస్తున్నాను నీకు అని చెప్పి అన్నారండి. అది సకల సంతోషం. నాకు వద్దండి సార్, మీరు వస్తమే నాకు చాలా సకల సంతోషం అని అన్నానండి. అయితే మా ఆవిడ గారికి నా చేతిలో పెట్టినట్టండి. ఇగోండి 5,000 రూపాయలండి. ఇగోండి సార్, 5,000 రూపాయలు మీకు ఒక 5 లక్షల రూపాయల ప్రోత్సాహం లాంటిది. అంతే అండి. ఇగోండి సార్ 5,000 రూపాయలు ఇచ్చారండి. తర్వాత నేను లెక్క పెట్టుకుంటే 5,000 అండి. ఇక ఆయనకి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పున్నా నాకు సరిపోదండి. 5,000 రూపాయలు ఇచ్చారండి. ఏంటండి నాకు మొత్తం ప్లాస్టింగ్ మొత్తం అన్నీ చేసేలాగా జిల్లా కలెక్టర్ గారికి అప్పచెప్పారండి. జిల్లా కలెక్టర్ అమ్మ గారు నన్ను దత్తత తీసుకున్నారు నా ఈ హౌస్ గురించి అండి. నాకు చాలా సంతోషం అండి. ఇదండి జీవితంలో మీరు పడిన కష్టాలన్నిటికీ అసలు నాకు ఇంత సంతోషం అంటే అండి, ఎవరో ఏదనుకున్నా నాకేం లేదండి. డోంట్ కేర్ అండి. ఎందుకంటే సీఎం గారు డైరెక్ట్గా వచ్చి ఆయనకి 2 కిలోమీటర్ల దూరం నుంచి జర్నీ చేసి ఆయన పక్కన మాట్లాడుకుంటే నాకు చాలా సంతోషం అండి. ఆయన పక్కన కూకుంటే ఎవరు కూడా లేదండి. పోలీసులు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు అని అన్నారండి నాకు. పోసుబాబు గారు, బాబు గారు మీ ఇంటికి రావడం ద్వారా అంటే మీలో ఉన్న నైపుణ్యం కూడా ఈ చెప్పలు మనం ఒకసారి చూస్తే ఎంత ఫినిషింగ్గా బ్రాండెడ్ ఫినిషింగ్ వచ్చిందంటే, మనం చాలామంది కుల వృత్తులు వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మర్చిపోతున్నాం. నన్ను మీరు కూడా బాధపడ్డారు, చాలా మంది బయట షాప్స్లోకి వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు, మా వృత్తిని ఆదరించట్లేదని. మనం ఒకసారి క్యాప్ కానీ చెప్పలు కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చిందంటేనండి. ఈ చెప్పలు చూసారు మీరు, అంటే ఒక కంపెనీ ఫినిషింగ్ వచ్చింది. ఈ క్యాప్ కూడా మనం చూస్తే ఎక్కడా కూడా దీన్ని నార్మల్గా హ్యాండ్మేడ్ అనే అనుకోవడానికి అవకాశం లేదన్నమాట. ఇక్కడ అంత అద్భుతంగా చేశారన్నమాట. అంటే నిజంగా మన కుల వృత్తుల్లో ఉన్నటువంటి స్కిల్, వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాబు గారు చేసినటువంటి అటెంప్ట్ అనేది నిజంగా పోసుబాబు గారు లాంటి ఒక నైపుణ్యం కలిగిన చేతి వృత్తి కళాకారులను కూడా మనం పరిచయం చేసిందని భావించాం. కిర్రా 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 కిర్రా